రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు భూముల మీద పడ్డాయి. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, అసైన్డ్ భూములు, ఇట్లా ఏ భూమి దొరికితే ఆ భూమి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జాలకు తెగబడుతున్నారు, పేదలను బెదిరిస్తున్నారు. ఎక్కడైతే మార్కెట్ బాగా ఉంటుందో ఆ మార్కెట్ బాగా ఉన్న భూముల మీద కూడా పడ్డారు. అక్కడ ప్రైవేట్ వ్యక్తులను బెదిరిస్తున్నారు. మొన్న మనం చూసినాం మూసీ ప్రక్షాళన పేరుతో పేదల మధ్యతరగతి వాళ్ళ భూములను కాంగ్రెస్ పార్టీ సుందరీకరణ పేరుతోటి, శుద్ధీకరణ పేరుతోటి గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ గుంజుకున్న భూములని మళ్ళీ ఎవరికి కట్టబెడతారంటే మళ్ళీ అదే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కట్టబెడతారు, మళ్ళీ అదే బిల్డింగ్లు కట్టే వాళ్ళకు కట్టబెడతారు. అట్లనే అసైన్డ్ భూములు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ అసైన్డ్ భూములు ఉంటే ఆ అసైన్డ్ భూములన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు పడ్డాయి. పేదలకు, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు, ఆ భూముల మీద కాంగ్రెస్ నాయకుల కన్నుపడ్డాయి. దాన్ని డైరెక్ట్గా కబ్జా చేయలేరు కాబట్టి మైనింగ్ పేరుతోటి అక్కడ మైనింగ్ మొదలుపెట్టి ఆ మైనింగ్ చేసిన తర్వాత ఆ భూములను లోపలేసుకునే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు.